ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 2 టెస్టుల్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు చేరో విజయం సాధించి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. చివరి 3 టెస్టుల కోసం భారత జట్టుకు ఎంపిక చేయడానికి ముందు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన గాయంపై అప్డేట్ ఇచ్చారు. వైజాగ్ టెస్టులో వీర విహారం చేసిన జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్న తొలి ఇండియన్ పేసర్గా రికార్డులకెక్కాడు. 30 ఏళ్ల బుమ్రా ఆ టెస్టులో 9 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా పాట్ కమిన్స్, కగిసో రబడా, రవిచంద్రన్ అశ్విన్లను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన 4వ ఇండియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. తొలి టెస్టులో గాయపడిన జడేజా విశాఖలో జరిగిన 2వ టెస్టుకు దూరమయ్యాడు. చివరి 3 టెస్టులకు జట్టును ఎంపిక చేసేందుకు సెక్టర్లు సిద్ధమవుతున్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి తన ఫోటోను షేర్ చేస్తూ గెటింగ్ బెటర్ అంటూ గాయంపై అప్డేట్ ఇచ్చారు. దీనిని బట్టి జడేజా చివరి 2 టెస్టులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావించొచ్చు.